భగవంతుడు మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి తాను మార్పును ఆశించే వారి కోసం రంగంలోకి దిగడం, స్వార్థంతో ప్రవర్తించే వారి కళ్ళు తెరిపించే కార్యక్రమాలను పెట్టుకోవడం వంటి సరదా సంఘటనలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంలో వచ్చిన తమిళ సినిమాయే యానై ముగతాన్. 2023 ఏప్రిల్ 21న థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా గుడ్ లక్ గణేష్ అనే టైటిల్తో ఆహాలో జనవరి 19th నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. యోగి బాబు ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. 1999లో ఈ కథ మొదలవుతుంది. చెన్నైలోని ఒక పెంట్ హౌస్లో గణేష్ అలియాస్ రమేష్ తెలకు అద్దెకు ఉంటూ ఉంటాడు. అతనికి పెంట్ హౌస్ ఇచ్చిన మల్లిక అంటే ఊర్వశినే ఆటోకు అద్దె ఇస్తూ ఉంటుంది. దానిని నడుపుకుంటూ అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఉన్న తాగుడు వ్యసనం వలన పరిచయమైన వాళ్ళందరి దగ్గర అప్పు చేస్తూ ఉంటాడు. చివరికి మల్లికకు కూడా 3 ఏళ్లుగా అద్దె ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటాడు. గణేష్కి వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తన రూమ్లోని విగ్రహాన్ని దండం పెట్టుకుని ఉండిలో ₹1 వేస్తూ ఉంటాడు. అప్పు ఇచ్చిన వాళ్ళలో ఎవరైనా తనని వేధిస్తూ ఉంటే వాళ్ళకి చెడు జరిగేలా చేయమని ఆ స్వామిని కోరుతూ ఉంటాడు. ఎంతసేపు తన గురించి తప్ప మరెవరి గురించి ఆలోచన చేయడు. ఎవరికి ఎలాంటి సాయం చేయకపోగా ఆటోని చుట్టూ తిప్పి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడు. ఒక రోజున తన పూజ గూట్లో ఎలుకపై కూర్చుని ఉండే వినాయకుడు మాయం కావడంతో కంగారు పడి వినాయకుడి క్యాలెండర్ వైపు చూస్తాడు. అందులోనూ ఆయనకు వినాయకుడైతే కనిపించడు. వినాయకుడు తప్ప అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందరూ కనిపిస్తూ ఉంటారు. దాంతో తాను తరచూ వెళ్లే వినాయకుడి గుడికి పరిగెడతాడు. గర్భాలయంలోని వినాయకుడు తనకి మాత్రమే కనిపించకపోవడంతో ఆలోచనలో పడతాడు. అందుకు కారణం ఏమిటని అర్థం కాక అయోమయంలో పడతాడు. గణేష్కి అప్పులు ఇచ్చిన వాళ్ళలో కొంతమంది అతనిని హెచ్చరించి బెదిరిస్తూ ఉంటారు. మరికొంతమంది బెదిరించి మరింత గడువు పెట్టి వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో రంగన్న అలియాస్ హరీష్ పెరడి కూతురిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి సమయానికి డబ్బు అందజేస్తానని చెప్పిన గణేష్ ఆ విషయంలో టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో అతని ముందు సాధారణమైన వ్యక్తిగా వినాయకుడు అలియాస్ యోగిబాబు ప్రత్యక్షమవుతాడు. తానే వినాయకుడినని గణేష్తో చెబుతాడు. ఆ మాటను నమ్మడానికి అతనికి కొంత సమయం పడుతుంది. గణేష్ స్వార్థబుద్ధి కారణంగానే తాను కనిపించకుండా వెళ్లిపోయానని వినాయకుడు చెబుతాడు. ఇకనైనా మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించమని సలహా ఇస్తాడు. ఒక రోజంతా తాను నిజాయితీగా బతకడానికి ట్రై చేస్తానని, అయితే వినాయకుడి అసలు రూపాన్ని తనకి చూపించాలని గణేష్ కోరతాడు. అందుకు వినాయకుడు అంగీకరిస్తాడు. ఆ రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అబద్ధం చెప్పకుండా, అన్యాయం చేయకుండా నిజాయితీగా బ్రతకాలనే పట్టుదలతో గణేష్ బయలుదేరతాడు. ఆ రోజు అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అప్పుడు అతను ఏం చేశాడు, తానన్న మాటను అతను నిలబెట్టుకోగలిగాడా లేదా, వినాయకుడి అసలు రూపాన్ని చూడగలుగుతాడా అన్నదే మిగతా కథ. దర్శకుడు రెజీస్ మిథిలా తయారు చేసుకున్న కథ ఇది. ఒక మనిషిలో మంచి మార్పు రావాలి అంటే అతని కళ్ళ ముందు కొన్ని సంఘటనలు జరగాలి, కొన్ని అనుభవాలు ఎదురు కావాలి. అలాంటి వాటిని సృష్టించేది కూడా ఆ దేవుడే అనే విషయాన్ని ఆవిష్కరించిన కంటెంట్ ఇది. దేవుడిని కూడా మనిషిలానే చూపిస్తూ మనిషిలో మార్పు తీసుకొచ్చే కాన్సెప్ట్ ఇది. కేవలం 6 ప్రధానమైన పాత్రలతోనే ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. కామెడీని, ఎమోషన్ని టచ్ చేస్తూ సందేశం దిశగా ఈ కథ పరుగులెడుతూ ఉంటుంది. సింపుల్ కంటెంట్తో సహజమైన లొకేషన్స్లోనే ఈ కథ సాగుతుంటుంది. పాత్రలు, సన్నివేశాలు, సంభాషణలు వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. కార్తిక్ నాయర్ ఫోటోగ్రఫీ, శంకర్ భరత్ సంగీతం ఈ కథలో సహజత్వాన్ని కాపాడుతూ వెళ్ళాయి. చాలా బాగుంది. అలాగే దేవుడిని అన్వేషిస్తూ వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు మనిషివని నిరూపించుకోవాలి అనుకుంటే ఎదుటి వారిలో దేవుడిని చూడటానికి మించిన మార్గం లేదు అని, మానవత్వానికి మించిన మంత్రం లేదు, దేవుడు అలాంటి మంత్రాలకే లొంగుతాడని సందేశాన్ని ఇచ్చిన సినిమా ఇది. సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ, ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే అవ్వాయి. మిస్ అవ్వకుండా ఒకసారి అయితే చూడండి. మూవీ అవైలబుల్ ఇన్ ఆహా. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.